మిక్స్ చేసి స్టోర్ చేసుకోండి. కాంటే ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టకండి, మనకు అలవాటు కదా. అట్లా కాకుండా మామూలు గాసిగా పోసి పెట్టేసుకొని సరిపోతుంది. ఓకే, ఇది కీమా పొడి. నెక్స్ట్ ఇది అర్థమైంది కదా సార్. నెక్స్ట్ పాయింట్ వెళ్దాం. ఓకే, నెక్స్ట్ 6 గంటలకి డౌట్ ఉందా సార్? ఓకే, 6 గంటలకి 75 ml గోమూత్రంలో 5 గ్రాములు పచ్చి పసుపు పొడి వేసి మరిగించి పొంగొచ్చే వరకు మరిగించి వడపోసుకొని తాగాలి. ఓకే, ఇది గోమూత్రం. గోమూత్రం కూడా ఏంటంటే సార్ దేశవాళీ ఆవు మూత్రం మాత్రమే వాడాలి మన ట్రీట్మెంట్లో. ఎందుకు దేశవాళీ అంటే మన ఆవులలో జెర్సీ ఆవులు ఉంటాయి, జెర్సీ హెచ్ఎఫ్ అని మనకు తెలిసే ఉంటుంది. సో మన దేశవాళీ ఆవు మాత్రమే వాడాలి, వేరే జెర్సీ పనికిరాదు. జెర్సీ ఆవు పాలు పెరుగు కూడా పనికిరాదు. ఓకేనా? సో మన ఏంటంటే ట్రీట్మెంట్లో దేశవాళీ ఆవు మూత్రం వాడాలి. అది కూడా ఏంటంటే డైరెక్ట్ పట్టినటువంటి మూత్రం మాత్రమే వాడాలి. బయట ఆయుర్వేదిక్ షాపుల్లో దొరుకుతుంది. సో ఏంటంటే గోమూత్రం దొరుకుతుంది మీకు, పతంజలి కానీ ఇక్కడ మాట్లాడేది ఎక్కడైనా. ఇది వాడడానికి లేదు. ఇది ఏంటంటే ఫిల్టర్ చేసి ఉంటుంది, వాటర్ కలరే ఉంటుంది. ఈ ఫిల్టర్ చేసి ఏంటంటే తర్వాత క్యాన్సర్ రాకుండా, తర్వాత ఇమ్యూనిటీ పెరగడం కోసం జనరల్ వాళ్ళు తాగవచ్చు. 2 మూతలు కప్పు నీళ్ళ పోసుకొని పరిగెడుపు తాగుతారు. ఎవరైనా తాగవచ్చు, చిన్నపిల్లలు పెద్దవాళ్ళు. ఓకే, ఫ్యూచర్లో ఏం రాకుండా. కానీ ఇది మన అలాంటి వాళ్ళు తాగవచ్చు. కానీ క్యాన్సర్ పేషెంట్ మాత్రం ఏంటంటే డైరెక్ట్ పట్టిన గోమూత్రం మాత్రమే వాడాలి. ఓకేనా? అదేవిధంగా ఒక్కసారి మీరు గోమూత్రం తెచ్చుకున్నది ఒక వారం 10 రోజుల కంటే ఎక్కువ వాడాలి. జాగ్రత్తగా నా దగ్గర ఆవులు లేక ఒకసారి నేను ఒక 20 లీటర్లు తీసుకొచ్చి స్టోర్ పెట్టుకున్న 20 రోజులు సరిపడా అంటే అట్లా పెట్టుకోవచ్చు. ఓకే, ఒక వారం 10 రోజుల కంటే ఎక్కువ వాడదు. ఒకసారి తెచ్చుకుంది మీ దగ్గర ఎక్కువ ఉంటే పారిపోయాల్సింది అది. ఓకే, సో ఇక మీకు గోమూత్రం ఇస్తాం మీరు వెళ్ళేటప్పుడు ఒక వారం రోజులు అట్లా వస్తే కావచ్చు. ఈలోగా మీరు ఇంటికి పోగానే ఏం చేయాలంటే మీ దగ్గర దేశవాళీ ఆవులు ఎక్కడైనా చూసుకోండి. ఏదైనా గోశాల కానీ ఏదైనా ఊర్లో ఆవులు పెంచే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు గోమూత్రం తెచ్చుకోవాలి. ఓకేనా? రైట్. దానికి సంబంధించి పట్టేటప్పుడు ఎట్లా పట్టాలి, దాని నియమాలు మీకు 24వ పాయింట్ మీకు ఇచ్చడం జరిగింది. గోమూత్రం సేకరించే విధానం 24th పాయింట్లో. ఓకే, ఇక ఏంటంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి గోమూత్రం సేకరించేటప్పుడు. మనం జెర్సీ ఆవులతో దేశవాళీ ఆవులకి గోమూత్రం సేకరించుకోవాలనుకున్నాం. మరి జెర్సీ ఆవులు దేశవాళీ ఆవులు ఎట్లా గుర్తుపట్టాలి సార్? మనం ఎట్లా గుర్తుపట్టాము? ఊపిరం ఉంటుంది. ఓకే, రైట్. మెడకు గంగడోలు ఉంటుంది కదా. అదే జెర్సీ వాటికి ఏంటంటే ఇది ఇక్కడ ఫ్లాట్గా ఉంటుంది ఈ పైన, ప్లస్ దీనికి గంగడోలు ఉంటుంది. కొన్నింటికి ఏంటంటే చిన్నగా ఉంటుంది. మన దేశాల ఏంటంటే పైన ఊపిరి ఉంటుంది, గంగడోలు పెద్దగా ఉంటుంది. ఇట్లా అన్నా కూడా చాలా పైకి ఉంటుంది. అది దేశవాళీ ఆవు. అది చిన్న జాతి కానివ్వండి, పెద్ద జాతి కానివ్వండి. ఓకే, మనకి దేశవాళీ ఆవు ఏమి కాదు. ఓకే, అలాంటి ఆవు ముద్ద సేకరించుకోవాలి. మళ్ళీ ఒకటి కూడాను ఈ గోమూత్రం కూడా ఏ టైంలో పడితే ఆ టైంలో మనం పట్టుకోవాలి. ఉదాహరణకి మనం పోయినాం, మధ్యాహ్నం పోయినాం, గోశాలకు పోయినాం, ఆడ ఆవు ముద్ద ముద్దంటే పట్టుకుంటాం, అట్లా పట్టుకోవాలి. ఓకే, దానికి ఒక టైం ఉంటుంది. నైట్ కానీ ఎర్లీ మార్నింగ్ కానీ. నైట్ 9 తర్వాత 10, 9, 10 అట్లా. ఉదయం 7 లోపు సూర్యోదయం కంటే ముందు ఏదైనా మీ దగ్గర ఆవు కానీ గోశాల ఉందనుకుంటే ఉదయం పోండి, 6 గంటల కంటే పోండి. ఒకవేళ ఆవు పడుకుంటాయి కదా, లేపంగానే అది మూత్రం పోతుంది. పోసేటప్పుడు ఏంటంటే వెంటనే పట్టదు. అది పోసేటప్పుడు ఫస్ట్ దారంటే నీళ్ళు తాకాలి. తర్వాత ఏదైనా పేషెంట్ కానీ ఏదైనా గిన్నె కానీ పెట్టి పట్టాలి. మళ్ళీ మూత అయిపోతుంది కదా, అదే టైంలో తీసేసేయండి. అంటే స్టార్టింగ్ది పట్టద్దు, ఎండింగ్ది పట్టద్దు. ఓకేనా? మధ్యలోది పట్టుకోవాలి గోమూత్రం. అది ఉదయం కానీ నైట్ కానీ సేకరించుకోండి. ఓకేనా? సేకరించుకున్నది ఏం చేయాలంటే మేము ఇలాగ మీకు కూడా ఇస్తాం. మీకు అట్లా సేకరించింది మేము వెళ్ళగానే ఒక క్లాత్ తీసుకొని, ఒక గుడ్డ తీసుకొని ఆ గుడ్డను 8 మడతలుగా ఫోల్డ్ చేయండి. చేసి దాన్ని వడబోయండి. వడబోసి ఏం చేయండి అంటే ఒక గాజు సీసాలో పోసి పెట్టుకోండి. మీకు ప్లాస్టిక్ బాటిల్ ఇస్తాము. తర్వాత కూడా మీరు సేకరించుకున్న తర్వాత ఏం చేయండి అంటే దాన్ని వడబోసుకొని ఒక గాజు సీసా పోసి ఎండ దాకినటువంటి ప్లేస్లో పెట్టుకోండి. అది మీరు బెడ్రూమ్లో పెట్టుకుంటారా, హాల్లో పెట్టుకుంటారా, దేవుడు మీ ఇష్టం. ఎండ దాకొద్దు, దాకినటువంటి ప్లేస్లో పెట్టండి. కానీ ఫ్రిడ్జ్లలో పెట్టకండి. మనకు అలవాటు కదా ప్రతిదీ ఫ్రిడ్జ్ పెడితే ఎక్కువ వస్తుంది. అట్లా ఫ్రిడ్జ్ వాడకూడదు. ఓకేనా? ఫ్రిడ్జ్లో పెట్టకుండా మామూలుగా ఇట్లా పెట్టుకోండి. ఓకే, ఇది ఈ విధంగా మీరు గోమూత్రం సేకరించే కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. అదేవిధంగా
ఇప్పుడు గోమూత్రం మనం సేకరించడానికి వెళ్ళాము, ఆవు అది ఎలా ఉంది, దాని ఆరోగ్యంగా ఉందా అనారోగ్యం ఉందా అని మనకు తెలియదు. వాళ్ళ గోశాల ఉన్న వాళ్ళకి తెలిస్తే తర్వాత ఆవులు కాసే వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఏదైనా జబ్బు చేసింది అనుకోండి, అలాంటిది గోమూత్రం సేకరించకండి. అదేవిధంగా ఆవు కట్టి ఉంటుంది, అంటే ప్రెగ్నెంట్తో ఉంటుంది ఆవు. ఆవు ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఒక 5 నెలల వరకు గోమూత్రం పట్టుకోవచ్చు. ఓకే, 5 నెలల తర్వాత ఏంటంటే గోమూత్రం దాన్ని పట్టదు. ఆవు డెలివరీ అయిన తర్వాత ఒక 3 నెలల వరకు పట్టదు, 3 నెలల తర్వాత మనం పట్టుకోవచ్చు. సో ఈ కండిషన్లు మీరు కొన్ని చూసుకొని సేకరించిన, అది కూడా మీకు 24వ పాయింట్లో మీకు అన్నీ రాసి పెట్టాము, కొంత చదువుకుంటే మీకు అర్థమవుతుంది. అదేవిధంగా అన్ని రోజులు పట్టుకోవచ్చు, కానీ అమావాస్య రోజు మాత్రం ఆవు మొత్తం సేకరించకండి. మీ దగ్గర ఉండే తాగించవచ్చు, కానీ మీరు పట్టుకోవడం మాత్రం అమావాస్య రోజు ఒక్కరోజు మీరు పట్టుకోకండి. కానీ ఆవు దగ్గరికి వెళ్ళి మిగతా టైంలో ఎప్పుడైనా మీరు తీసుకోవచ్చు. అదేవిధంగా వర్షాకాలంలో అయితే కంటిన్యూగా తుఫాను ఉంటాయి కదా, ఒక 2 రోజులు అట్లా, అలాంటి టైంలో గోమూత్రం సేకరించకండి. ఓకే, ఇవి ఇప్పుడు ఎండాకాలం కంటే మనకు ప్రాబ్లం లేదు. ఓకే, సో ఈ కండిషన్లు చదువుకోండి ఒకసారి, అందులో ఉన్నటువంటి చదువుకొని దాని ప్రకారం మీరు సేకరించుకోండి. అదేవిధంగా కొన్ని ఆవులు రోడ్డు మీద తిరుగుతుంటాయి, మన దేశవాళీ ఆవులు చూస్తే లావు ఉంటాయి, కానీ అదేంటంటే ప్లాస్టిక్ దీన్ని అరగగాది అట్లా లావు కనబడుతుంటుంది. సో దాని ప్లాస్టిక్ దీని ఉంటాయి కాబట్టి దాని గోమూత్రం కూడా కరెక్ట్ ఉండదు. సో వాటిని గోమూత్రం పట్టకండి. ఓకేనా, ఇట్లా కొన్ని జాగ్రత్తలు తీసుకొని మీరు గోమూత్రం ఈ విధంగా సేకరించుకోండి. సేకరించుకున్న గోమూత్రాన్ని కంపల్సరీ వడపోసుకోండి. వడపోసి గాసులో పెట్టుకొని ఏం చేయాలి, దీంట్లో ఒక 75 ml గోమూత్రం తీసుకోండి. 75 ml అంటే ఎంత వస్తుంది? సో ఒకసారి మీరు 10 ml క్యాప్స్ ఉంటాయి కదా, వస్తాయి కదా, మరి దాన్ని ఏమంటారు, సిరప్లోకి వస్తాయి కదా మూతలు. ఒక మూతలో ఒక 7 మూతలు పోసుకున్నారు అనుకోండి, అది ఒక గ్లాస్లో పోయి ఎంత వస్తుందో తెలుస్తుంది. రోజు అంతమంది పోసుకుంటే అయిపోతుంది కదా. తీసుకొని దాంట్లో ఒక గిన్నెలో పోసి పచ్చి పసుపు మీకు చూపించాను కదా, పొడి తీసుకోకుండా ముక్కలే తీసుకోండి. దాన్ని ఏం చేయండి, ఒక 5 గ్రాములు తీసుకుని కచ్చపెచ్చ మెత్తగా దంచాలి. దంచేసి అందులో వేసి మస పెట్టాలి. మస పెట్టి వడపోసి తాగించాలి. ఓకేనా, ఇది గోమూత్రము తాగించే విధానం. ఎన్ని గంటలు తాగాలి సార్ ఇది? 6 o'clock 6 గంటలు. మధ్య మధ్య మాట్లాడారు, ఎందుకంటే కొంతమంది నిద్రపోతారు. మీరు మాట్లాడితే వాళ్ళు నిద్రపోతుంది, మీకు వచ్చేట అనిపించినా నిద్రపోతుంది కదా. వాళ్ళు కూడా అనట్లేదు, పాపం ఎక్కడిక్కడ జర్నీ చేసి వస్తారు కదా, వాళ్ళు నిన్న బయలుదేరే ఉంటారు, కొంచెం మొన్న బయలుదేరే ఉంటారు, ఒకరోజు వచ్చి ముందు పడుకునే ఉంటారు, జర్నీ చేసి అలసిపోయి ఉంటారు కదా. సో అప్పుడు టీవీ చేసి వాతావరణం చల్లగా ఉన్నది, నా మనవుడు మంచి జోల పడినట్టయితే సో మంచిగా నిద్ర వస్తుంది. సో మంచి మంచిగా మాట్లాడుకొని అది పోతుంది. ఓకే, రైట్. ఎన్ని గంటలకి సార్ ఇది? ఉదయం 6 గంటలకి తాగాలి. రైట్. నెక్స్ట్ 6:30కి ఈ గోమూత్రం ఇంకొక పాయింట్ చెప్తాను సార్, అందులో లేదు, మీరు అంటే మీరు నోట్ చేసుకోండి. ఎవరైనా గర్భసంచి క్యాన్సర్ ఉన్న వాళ్ళు కానీ, లేదా పైల్స్ రిలేటెడ్ క్యాన్సర్ ఉన్న వాళ్ళు కానీ, కడుపుల మంట, వేడి, మూత్రం వచ్చినప్పుడు వేడి ఇట్లా వస్తాయి కదా, ఆ వేడి గుణం ఉన్న వాళ్ళు అంటే గోమూత్రము 75 ml కాకుండా 35 ml తీసుకోండి, అంటే సగం క్వాంటిటీ తీసుకోండి. గర్భసంచి క్యాన్సర్ ఉన్న వాళ్ళు, పైల్స్ రిలేటెడ్, తర్వాత కడుపులో మంట కానీ, మూత్రం వచ్చినప్పుడు మూత్రం మంట వస్తుంది అంటే వేడి, ఆ వేడి ఎక్కువ ఉన్న వాళ్ళు మాత్రం గోమూత్రం తక్కువ తీసుకోండి. ఓకే, కడుపు మంట ఉండేది తక్కువ తీసుకోండి. క్యాన్సర్ ఏం కదా సార్, వాళ్ళకు మంట కనుక ఉండే అంటే కడుపులో మంట ఉండదు, తక్కువ తీసుకోండి. లేదంటే 75 ml కంటిన్యూ చేయవచ్చు. ఓకేనా, ఈ ఎస్పెషల్లీ గర్భసంచి క్యాన్సర్ అయితే కంపల్సరీ 35 ml తీసుకోవాల్సిందే వాళ్ళు, కడుపులో వేడి ఉందా లేకపోయినా. ఓకేనా, అదేవిధంగా మీకు ఒకటి అంటే ఈ అన్ని క్యాన్సర్ వాళ్ళు తీసుకోవాలి. ఇక్కడ మీకు కూల్చుబండ రసాయనం అని మీకు అక్కడ ఒక లేఖం ఇస్తారు. మీకు రోజు ఒక 1/2 చెంచా తినిపించాలి వాళ్ళకి, ఏదంటే కడుపులో కానీ ఇక్కడ బాడీలో హీట్ ఉన్న తీసేస్తుంది. ఓకేనా, పొద్దున 1/2 చెంచా, సాయంత్రం 1/2 చెంచా అన్ని క్యాన్సర్ వాళ్ళు తీసుకోండి. కానీ లంగ్ క్యాన్సర్ ఉంటుంది కదా, కొందరు లంగ్ క్యాన్సర్ ఏదంటే వాళ్ళకి నీరు వచ్చి ఉంటుంది, కొందరు ఆ నీరు వచ్చి ఉన్న వాళ్ళు మాత్రం తీసుకోవద్దు, మిగతా వాళ్ళు అందరూ తీసుకోవాలి, వాడుకోవాలి కదా. లంగ్స్లో కఫం చేరిపోయి నీరు దగ్గు ఆయాసం ఎక్కువ వస్తుంటాయి కదా, వాళ్ళు తప్ప అందరూ ఇది వాడుకోవాలి. ఓకేనా, 1/2 చెంచా పొద్దున సాయంత్రం లేహం లాగా ఉంటుంది, ఇక షుగర్ స్వీట్ ఉంటుంది, షుగర్ ఉన్నాను తినవచ్చు, ఏం కాదు, తీసుకొని తినాలి. కూష్మాండ రాసుకుంటాడు, కూష్మాండ రసాయనం అంటే రాసుకుంటారు. ఇది కూష్మాండ లేదు,
కూష్మాండ రసాయనం అంటే బోల్ గుమ్మడికాయతో తయారు చేస్తారు. ఓకేనా, కూష్మాండ రసాయనం అంటే ఆయాసం అంటే లంగ్స్లో ఇన్ఫెక్షన్ అయి ఉండి నీరు వస్తాయి కొందరు, అలాంటి వాళ్ళు మామూలు దగ్గు ఉన్నా కూడా ఇంకా వాడుకోవచ్చు. ఓకేనా, అది ఈ టైంలో ఎప్పుడైనా తీసుకోవచ్చు. అది మధ్యలో ఈ మెడిసిన్ మధ్యలో ఎప్పుడైనా తీసుకోవచ్చు, ఉదయం సాయంత్రం, దానికి సపరేట్ టైం అంటే ఏం లేదు. ఓకేనా, అదేవిధంగా నెక్స్ట్ 6:30కి 10 కృష్ణ తులసి ఆకులు, ఇవి పచ్చి తీసుకోవాలి. మనం కీమో అనేది ఒకసారి ఎండబెట్టుకుంటే అది ప్రాసెస్ నడుస్తుంటుంది, ఎందుకంటే దాన్ని ఇక పక్కన పెట్టేసేయండి. ఎండిన తర్వాత మనం షెడ్యూల్లో వాడుకుంటాము. ఏం చేయండి అంటే ఈ గోమూత్రం తాగు ఉంటుంది కదా, అక్కడ రెగ్యులర్గా వాడుకునేది అది వాడుకుంటుంది. కీమో పొడి మీరు తయారు వారం పదులు పడతాయి కదా, నాకు కీమో పొడి తయారు కాలేదు కదా, ఆ తయారైన మిగతా వాడదాన్ని పక్క పెట్టాలి. ఓకేనా, కీమో పొడి మీరు తెచ్చి ఎండబెట్టుకోండి. ఈ గోమూత్రం ఉంటాయి కదా, అక్కడ నుండి చెప్పే నెక్స్ట్ పాయింట్స్ రెగ్యులర్గా కంటిన్యూ చేస్తుండండి. కీమో పొడి వచ్చిన తర్వాత మీరు షెడ్యూల్లో యాడ్ చేసుకోండి, దానికోసం ఇదే షెడ్యూల్లో ఆపొద్దు. ఓకేనా సార్, రైట్. ఇప్పుడు ఏం చేయాలంటే 6:30కి పచ్చివి ఒక 10 కృష్ణ తులసి ఆకులు తీసుకోవాలి. ఓకే, అదేవిధంగా ఈ బిల్లగడ్డ చెట్టు అనుకున్నాం కదా, పెంకునకు పూల బిల్లగడ్డ చెట్టు, దీన్ని 3 ఆకులు తీసుకోవాలి. ఒక 3 ఆకులు తీసుకొని ఒక 4 చెంచాల తేనె తీసుకొని దీన్ని మెత్తగా నూరాలి. తులసి ఆకులు 10, బిల్లగడ్డ ఆకులు 3, 4 చెంచాల తేనె మెత్తగా నూరి పేషెంట్కి నాకించాలి. అయ్యా కృష్ణ తులసి, ఓన్లీ కృష్ణ తులసి, వేరే తులసి వాడదు. ఓకేనా, సో ఇది నాకించాలి. మరి కొందరు పేషెంట్కి ఏంటంటే వాళ్ళు ఫుడ్ తినలేరు, జ్యూస్ లాగా పోతుంటే వాళ్ళు నాగలేరు కదా, కొందరు పైపు ఉంటాయి. వాళ్ళు ఏం చేయాలంటే ఇక్కడ చెప్తే ఏ ఫార్ములా అయినా కూడా లిక్విడ్ ఫార్ములాగా తయారు చేసి ఇవ్వాలి. ఉదాహరణకి నేను తేనెలు ఇవన్నీ కలిపి 105 ముద్ద అవుతాయి కదా, ఆయన నాగలేడు కదా, ఏం చేయాలి, కొన్ని వాటర్ కలపాలి, లిక్విడ్ ఫార్ములా ఉంది, అప్పుడు తాగించాలి. ఓకేనా, ఈ విధంగా ఇది. మళ్ళీ కొందరికి డౌట్ ఉంటుంది, ఈ క్యాన్సర్ పేషెంట్ షుగర్ ఉన్న తేనె తినవచ్చా? తేనె తీసుకోవచ్చు. ఓకే, స్వచ్ఛమైన తేనె అంటే ఈ కల్తీ లేనటువంటి తేనె. దానికి ఫార్మ్స్లో పెంచుతారు తేనె. అంటే మీ ఊళ్ళో కొందరు చెట్లు పెట్టి ఉంటాయి కదా, చెట్లకు దులిపించుకోవచ్చు. ఓకే, మన దగ్గర కూడా తేనె దొరుకుతుంది, ఈ ఫార్మ్స్లో బాక్సులో పెంచుతారు కదా, వాళ్ళ దగ్గర తెప్పిస్తాం తేనె స్వచ్ఛమైనది. ఓకే, అట్లా మీ దగ్గర స్వచ్ఛమైన తేనె వాడుకోవచ్చు. ప్లస్ షుగర్ కూడా పెరగదు, ఎందుకంటే ఈ ఆకులు డైట్ అంతా కూడా మారుతుంది. లాస్ట్ చెప్తాను, డైట్ అంతా మారుతుంది. సో షుగర్ పెరగదు వాళ్ళకు, దాని నుంచి మీరు ఏం వరి కావాల్సిన పని లేదు. ఓకేనా, ఇది విధంగా తీసుకోవాలి. 6:30కి తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ 7 గంటలకి పారిజాతం ఆకులు, రావి ఆకులు, జామ చెట్టు ఆకులు వారానికి ఒకటి చొప్పున ఒక 4-5 ఆకులు తీసుకొని నీట్గా కడిగి నీళ్ళలో వేసి మసలు పెట్టి వడపోసుకొని తాగాలి. ఒక వారము రావి చెట్టు ఆకులు, ఇది తెలుసు కదా చెట్టు అందరికి, రావి చెట్టు మన గుళ్ళల్లో ఉంటుంది, రోడ్ల మీద ఇక్కడే ఉంటుంది మనం కదా. ఇదేం చేయాలి, ఒక వారం ఒక 4-5 ఆకులు తీసుకోవాలి. టైం 7 అయింది అనుకోండి, ఏం చేయాలి, నీట్గా కడిగేసి ఒక ఉదాహరణకు ఒక 100 ml వాటర్ అనుకోండి, ఒక గ్లాస్ నీళ్ళు ఒక గిన్నెలో పోసి ఆకులు చిన్న చేసి అందులో వేసి మసలు పెట్టాలి. ఒక గ్లాస్ నీళ్ళు 1/2 గ్లాస్ కావాలి. 5 మసలు పెట్టి వడపోసి చల్లారిన తర్వాత తాగించాలి. ఒక వారం అంతా కూడా నా టైం ఏంటంటే కంటిన్యూ చేస్తుండాలి. ఓకేనా, ఒక వారం అయిపోగానే ఏం చేయాలంటే మళ్ళీ చేంజ్ చేయాలి. ఒక వారం ఏం చేయాలంటే పారిజాతం ఆకులు ఒక వారం. అందులో లేతవి తీసుకున్నాడా, లేత అయినా వాడుకోవచ్చు సార్, ముద్దైనా వాడుకోవచ్చు. ఓకేనా, అదేవిధంగా ఒక వారం ఏమో పారిజాతం ఆకులు. పారిజాతం చెట్టు చూసారా సార్, ఇది పారిజాతం చెట్టు. ఇంకా మీరు గుర్తుపట్టారంటే దాని పువ్వులు ఈ రంగులో ఉంటుంది, చూస్తే మల్లెపూల ఆరు ఉంటుంది, దీని కాడ చూడండి ఆరెంజ్ కలర్లో ఉంటుంది కదా. ఈ పువ్వు కాడ ఆరెంజ్ కలర్ ఉంటుంది, దాని పూలు ఈ విధంగా పూస్తాయి. ఈ మల్లెపూల కంటే కూడా స్మెల్ ఎక్కువ ఉంటుంది. ఇంకా మీరు గుర్తుపట్టాలంటే ఇవి నైట్ పూలు పూస్తే తెల్లవారికి అన్ని కింద రాలిపోతాయి, స్మెల్ బాగా వస్తుంది. ఈ శివాలయాలకి ఇట్లా ఎక్కువ ఉంది చెట్టు, ఇలా కూడా పెట్టుకుంటారు, మా ఇంట్లో కూడా ఉంది ఉదాహరణ చెప్పాలంటే. ఓకే, ఇదంటే పాట, ఈ ఆకులు దళసరిగా ఉంటాయి.
ఇది ఏం చేయాలి, ఒక 4-5 ఆకులు తీసుకోవాలి. ఒక వారం రావే అయిపోయింది కదా, ఆ టైంలో అయిపోయిన తర్వాత నెక్స్ట్ వారం ఏం చేయాలి, పాలు చేద్దాం తీసుకోండి. మళ్ళా నీళ్ళు తీసుకొని ఒక నీళ్ళు కడిగి 5-6 ఆకులు వేసి మసలు పెట్టేసి ఆ నీళ్ళు తాగాలి ఒక వారం. ఓకే, సో 2 వారాలు అయిపోయింది. ఇంకొక వారం జామ చెట్టు ఆకు. జామ చెట్టు మనకు అందరూ తెలుసు, అందుకనే తీసుకురావాలి. అది నీళ్ళని వేసి మసలు పెట్టుకొని తాగాలి. ఎన్ని వారాలు వేస్తారు ఇక్కడికి, 3 వారాలు. 3 వారాల తర్వాత ఏం చేయాలి, బంద్ చేయాలి, మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ రిపీట్ చేయాలి. మళ్ళీ రావి, మళ్ళీ పాలు చేద్దాం, మళ్ళీ జామ. ఇట్లా మన ట్రీట్మెంట్ 5 నుండి 6 నెలలు ఉంటుంది. ఇది ట్రీట్మెంట్. ఆ టైం ఏంటంటే ఆ టైంకి మసబెట్టి ఇవ్వాలి. ఆ టైంలో ఏది రాసిందో అది తయారు చేసి వాళ్ళ పేషెంట్. ఓకేనా. ఇది కషాయం చేసుకునేటప్పుడు. ఇది కషాయం చేసుకునే తాగుబుద్ధి అయితే లేదు మాకు అంటే, మీరైనా తీపి కావాలంటే అలా తేనె వేసుకోవచ్చు, లేదా తాటి బెల్లం వేసుకోవచ్చు. కానీ చక్కెర, దుకాణం దొరికే బెల్లం వాడదు. ఓకే, క్యాన్సర్ పేషెంట్ ఎవరైనా తాటి బెల్లం లేదా తేనె స్వీట్ కోసం ఇదే వాడాలి తప్ప వేరే వాడడానికి లేదు. ఓకేనా. డైరెక్ట్ రావచ్చు, లేకుంటే అది వేసుకోండి. ఆకులు ఫ్రెష్గా ఏ రోజు ఆ రోజే ఫ్రెష్ ఆకులు తెచ్చుకొని వాడుకోవాలి. ఇక్కడ ట్రీట్మెంట్ ఏంటంటే ఎంత పచ్చి ఆకు తెచ్చుకుంటే అంత రిజల్ట్ ఎక్కువ ఉంటుంది. ఏ పుట్టిందో అప్పుడే తెచ్చుకోవాలి. ఓకేనా. ఒక దొరుకుతలేవు అనుకోండి, ఒక 2 రోజులు సరిపడి తెచ్చుకోండి. తెచ్చి కూడా ఫ్రిడ్జ్లో పెట్టకండి. ఒక తడి గుడ్డ వేసుకోండి, ఆ గుడ్డ మధ్య పెట్టేసి నీళ్ళు చల్లుతుందంటే అది ఫ్రెష్గా ఉంటుంది. ఒక 2 డేస్ అంతే, అంతకంటే ఎక్కువ కూడా దాంట్లో ఉన్నటువంటి పచ్చదనం పోతుంది. పెట్టేందంటే ఇప్పుడు అప్పుడు తెచ్చుకుంటే బెటర్ ఇంకా. ఓకేనా. ఈ విధంగా 7 గంటలకి ఇట్లా కషాయాలు చేసుకొని తాగుతాం. ఓకే. నెక్స్ట్ 7 గంటల 45 నిమిషాలకి కనీసం 30 నిమిషాలు పేషెంట్ను ఎండలో కూర్చోబెట్టాలి. ఓకే, మనం తెలిసిన తప్పు ఉదయం ఎండ కూర్చొని మనకి పనులు చేసినటువంటి విషయం. అది న్యాచురల్ రేడియేషన్ లాగా పనిచేస్తుంది. కంపల్సరీ ఒక ఎండలో ఒక అర్ధగంట సేపు కూర్చోబెట్టండి, పడుకోబెట్టండి. ఓకే, ఒక అర్ధగంట సేపు ఎండ కూర్చోబెట్టండి. కూర్చోబెట్టిన తర్వాత మీకు ఏంటంటే అక్కడ మీకు అక్కడ అమ్ముతారు, ఇది రక్త శోధన పొడి అని చాలా రాసి ఉంది మీకు. ఈ పొడి ప్యాకెట్ తీసుకోండి, ఒక 1/2 చెంచా పొడి కొంచెం గోరువెచ్చలో కలిపి తాగించండి. రక్త శోధన పొడి ఈ జనరల్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఒకవేళ బ్లడ్ ప్యూరిఫికేషన్ కానీ, స్కిన్ ఎలర్జీ ఉన్న వాళ్ళు కానీ, లేకుంటే ఈ విధంగా తీసుకోవచ్చు. ఎవరైనా ఆల్కహాల్ తాగి ఉంటారు, కొందరు లివర్ ఉంటాయి, అలాంటి వాళ్ళు కూడా ఇది తీసుకోవచ్చు. కదా, వాటర్ కలిపి తీసుకోవచ్చు. అదేవిధంగా 8 గంటలకి, అదే మీకు ఇక్కడ దాని ఫార్ములా కూడా ఇచ్చారు మీ గురుగారు. ఓకే, అదే ఏమేమి కలుపు ఉంటాయనేది ఇక్కడ నేలవేము, నేల ఉంటుంది, గుట్టగలిజలు, తెల్లగలిజలు, సుగంధ బలం ఇవన్నీ కలిపి తయారు చేశాను. మళ్ళీ అవన్నీ మీకు దొరికేమని అన్నీ కలిపి తయారు చేసి మీకు రెడీగా పెట్టాను. ఓకేనా. అదేవిధంగా ఎవరైనా జాండీస్ ఉన్న వాళ్ళరా, జాండీస్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఇక్కడ నేల వస్తుంది చెట్టు. ఇది అంటే ఈ ఆకు కింద చిన్న చిన్న కాయలు ఉంటాయి. ఓకే, దీన్ని నూరేసి ఏం చేయాలంటే ఒక ముద్దలాగా తయారు చేసి ఉదయం సాయంత్రం కనుక వేసుకుంటుండే ఒక 21 days to 1 monthలో వాళ్ళకి ఈ జాండీస్ కూడా తక్కువ అవుతుంది. దానికి సంబంధించిన పత్యం అది కూడా ఉంటుంది. ఇట్లా చేయాలి. ఇది నేల వచ్చింది. ఓకే, జాండీస్ పసరికలు అంటారు అట్లా. ఓకే, అవి మూత పచ్చ వస్తుంది, రకరకాలు ఉంటాయి కదా, అట్లా ఉన్నవాళ్ళు ఇది వాడుతూ ఇది యాడ్ చేసుకోవాలి ట్రీట్మెంట్. ఓకేనా. అదేవిధంగా ఉదయం 8 గంటలకి మునగాకు పొడి తీసుకోవాలి. అయ్యా బయట ఇష్టం మాట్లాడాలి. ఓకే, రైట్. మునగాకు పొడి ఆయన నాకేం డౌట్ ఉంటుందని నేను అనుకుంటాను. మునగాకు పొడి మన గురించి తెలుసు కదా, అలా మునకాడలు తింటాం కదా, ఆ చెట్టు పక్క కూడా అక్కడ ఉంటుంది. ఓకే, ఏం చేయాలంటే ఆకులు ఎండబెట్టి పొడి చేసుకోవాలి. పొడి చేసుకొని ఒక 1/2 చెంచా పొడి గోరువెచ్చల్లో కలిపి తాగాలి రోజు. ఆ 8 అయిందంటే ఆ టైంకి అది తాగాలి. దాంతో మీకు తెలుసు, దాంతోనే ఐరన్ పెరుగుతుంది, బ్లడ్ పెరుగుతుంది. జనరల్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు, ఎవరైనా పిల్లలు పెద్ద అందరూ తీసుకోవచ్చు. అది జనరల్ పెడుతున్నారు. రోజు కంపల్సరీ తీసుకోవాలి. గోరువెచ్చల్లో కలిపి తాగించాలి. అదేవిధంగా అంటే మీకు ఒకవేళ మీరు పోయేవారని అడిగి ఉన్నారు కూడా ఇక్కడ ఉంది, తీసుకోండి. అక్కడ లేకపోతే ఇంటికి పోయిన మీరు ఆకు ఎండ పెట్టుకు పొడి చేసుకోవచ్చు.
ఓకేనా ఉప్పగా దొరుకుతుంది అనుకుంటుంది. ఓకే రైట్. నెక్స్ట్ ఉదయం 11 గంటలకు చూడండి, అది 9వ పాయింట్. ఉదయం 11 గంటలకు ఏం చేయాలంటే 5 అంగుళాల పొడవున తిప్పతీగ. ఈ తిప్పతీగ చూసిందా సార్? చాలా మంది తెలిసే ఉంటుంది కదా, కరోనా చెప్పి నుండి యూట్యూబ్లో తిప్పతీగ. ఇది తిప్పతీగ. మీ వెనకాల కూడా ఆర్చి పారిన చూడండి, మొత్తం అది గుబుర్లా, అదంతా తిప్పతీగ. ఓకే, ఇది ఎక్కడ సిటీ పల్లెటూరు ఎక్కడ చెట్టు అది పాకుండా పోతూనే ఉంటుంది. ఓకేనా, ఇదే మనకు తెలియదు అంతే. అంటే దీని ఏంటంటే మన ట్రీట్మెంట్లో దీని ఆకులు పనికిరావు, మీకు చూపిస్తున్నాను. ఇది ఏం చేయాలంటే దానికి కాండము పనికి వస్తుంది. దీని కాయలు కూడా ఏంటంటే ఇట్లా వస్తున్నాయి కదా, దీని పెద్ద అవుతుందంటే రెడ్గా అవుతుంది కాయలు. ఓకే, ఆ తిప్పతీగది కాండం ఇది. ఓకే, ఈ కాండం వాడాలి. ఏం చేయాలి, ఇది కొంచెం ఈ సైజులో ఇంకా ఒక 3-4 సంవత్సరాలు చెట్టు అనుకోండి, ఈ మైక్లావు ఉంటుంది. ఇంత ఒక 5 అంగుళాల పొడవున తిప్పతీగ తీసుకోండి. ఇంత పొడవు తీసుకొని దీన్ని ఏం చేయాలి, నీట్గా కడిగేసి మెత్తగా దంచాలి. మెత్తగా దంచి ఒక 100 గ్లాస్ వాటర్ అనుకోండి, గ్లాస్ వాటర్లో నానబెట్టాలి. ఓకే, ఇది ఎన్ని గంటలు తాగుతాం మనం? 11 గంటలు తాగుతాం కదా. ఇవాళ 11 గంటలు తాగుతాం అంటే నిన్ననే ఏం చేయాలంటే నైట్ నీళ్ళలా దంచి నానబెట్టాలి. నానబెట్టినప్పుడు ఏంటంటే అలా ఒక 5-6 వేపాకులు వేసి నానబెట్టాలి. వేపాకులు దంచి అలా వేయాలి. ఎందుకోసం అంటే మన ట్రీట్మెంట్ ఏంటంటే నీమ్ గిలోయి వాడాలి. అంటే గిలో అంటే తిప్పతీగ, వేప చెట్టుకు పారినోడు తిప్పతీగ వాడాలి. అంటే ఆ వేప చెట్టు గుణాలు ఆ తిప్పతీగకు రావాలి. ప్రతిసారి మనకు వేప చెట్టుకు పారిన తిప్పతీగ కావాలంటే దొరకదు కదా. సో ఏం చేయాలంటే దానికి గుణం రావాలంటే ఏంటంటే అలా వేపాకులు వేసుకోవాలి. ఈ చెట్టు ఎట్లుంటే అంటే వేప చెట్టు బాగా తిప్పతీగ చూడండి బాగా చేదుంటుంది. అది చిన్న చెట్టు బాగా చూడండి పులుపు చేదు ఉంటుంది. అంటే ఏ చెట్టు బాగా ఆ గుణం వస్తుంది. ప్రయోగాలు కూడా చేసాం మీరు. ఓకేనా, సో మీరు ఆ 5-6 వేపాకు వేసి నానబెట్టండి. నానబెట్టేసి ఆ 11 గంటలు కాగా ఏం చేయాలంటే దాన్ని మంచిగా పిసుకండి. అది నానబెడతారు నీళ్ళు పిస్తే ఆ రసం అంతా కూడాను నీళ్ళలోకి వస్తాయి కదా, వడపోసుకొని గ్లాస్లో పోసి పెట్టుకోండి. ఓకే, అదేవిధంగా ఒక 50 గ్రాముల కలబంద గుజ్జు తీసుకోవాలి. తిప్పతీగ అనేది కొన్ని తుమ్మ చెట్లకు కూడా వాడుతాం. తీసుకోండి, తీసుకొని ఏంటంటే దాంట్లో 5-6 వేపాకు వేసుకోండి. మళ్ళీ అక్కడ ఏమన్నా మిక్సింగ్ ప్రాబ్లం ఏమన్నా అవుతుంది? ఏం లేదు, ప్రాబ్లం ఏమి ఉంటుంది. అందుకోసం ఏం చెప్పినా ఒక 5-6 వేపాకు వేసుకోండి, నాకు కూడా వస్తుంది. అంటే ఇప్పుడు తుమ్మ చెట్టు గుణం కూడా దీనికి వచ్చి ఉంటుంది కదా. ఏం వాటి బలమే తుమ్మ చెట్టు. అదే అంటే ఏ చెట్టు పైన ఆ గుణం మంచిదే మనకు. కానీ కొన్ని వేప కావాలంటే వేపాకులు వేసుకుంటారు అంతే. ఓకేనా, అదేవిధంగా ఒక 50 గ్రాముల కలబంద, అలా మీద మనకు తెలుసు కదా కలబంద, ఇంట్లో ముందు పెట్టుకుంటాం కదా. ఇంత ముక్క తీసుకోవాలి. ముక్క తీసుకొని పైన చెక్కు తీయండి. గ్రీన్ కలర్ ఉంటుంది కదా, చెక్కు తీసేస్తే తాటి ముందేలాగా మీకు బయటకు వెళ్తాయి. తాటి జిగిట మీరు కట్ చేయగానే జిగిట ఉంటుంది కదా, ఆ జిగిట పోయాక నల్ల కింద కడగండి. కడిగితే మీకు తాటి ముందేలాగా తెల్లగా మీకు ఇంత వస్తాయి కదా. ఒక 50 గ్రాములంతా కలబంద గుజ్జు తీసుకోండి. ఓకేనా, అదేవిధంగా ఒక 25 గ్రాముల గోధుమ గడ్డి రసం తీసుకోండి. ఈ 3 కలిపి పేషెంట్ తాగించాలి. ఈ తిప్పతీగ రాడేసిన రసము, కలబంద, గోధుమ గడ్డి రసము 3 కలిపి పేషెంట్కి తాగించాలి. మరి కలబంద అంటే మనకు దొరుకుతుంది, ఇప్పుడు తిప్పతీగ దొరుకుతుంది మీరు వెళ్ళగానే. మరి గోధుమ గడ్డి రసం అంటే రాదు కదా, మీరు గోధుమ దొరకదు కదా. దానికి ఏం చేయాలంటే మీరు వెళ్ళగానే సిటీలో ఉన్న వాళ్ళైతే ఒక 8 ట్రేలు తీసుకోండి, 7-8 ట్రేలు తీసుకోండి. మట్టి పోసి కొంచెం నానబెట్టండి. నానబెట్టేసి కొన్ని గోధుమలు తీసుకొని నైట్ నీళ్ళలో నానబెట్టి తెల్లవారి ఆ గోధుమలు ఒక ట్రేలు చల్లండి. ట్రేలకు నంబర్లు వేసుకొని మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ కొన్ని నానబెట్టేసి మళ్ళీ 2వ ట్రేలు, ఈ విధంగా ట్రేలలో వేసుకుంటూ వెళ్ళాలి. ఒకవేళ ఇంటి ముందు ప్లేస్ ఉన్న వాళ్ళు ఉన్నారు ఇప్పుడు విలేజ్ ఉన్న వాళ్ళకి మడులాగా చేసుకోండి. మడులు చేసుకుంటారు కదా, దొయ్యలు చేసుకుంటారు. చిన్న మడులు చేసుకొని ఆలుకోండి గోధుమలు. ఏం చేయాలంటే ఆ గోధుమ గడ్డి రసం కూడా ఏంటంటే ఎక్కువ అంటే ఇక చెట్టు ఎక్కువ పెరిగితే ఎక్కువ రసం వస్తుంది కానీ అట్లా పెంచదు. గోధుమ గడ్డి రుచి కూడా ఏంటంటే ఆ గోధుమ గడ్డి ఏజ్ 7 నుండి 10 రోజులు మ్యాక్సిమం, అంతకంటే ఎక్కువ ఉంటుంది దాని ఏజ్. ఆ 10 రోజుల వరకు గడ్డి ఎంత పుడుకుంటే అంత పుడుకు తీసుకోవాలి. తీసుకొని ఉదాహరణకి మీరు 9 ట్రేలు వేసుకుంటే పెట్టు, 9 రోజుల వరకు ఫస్ట్ ట్రే మీకు క్రాప్ వచ్చి ఉంటాయి కదా, దానికి వేరుతో సహా పీకాలి. పీకేసి అదేంటంటే ఆ వేరు తీసేయాలి. తీసేసి ఆ గడ్డిని కడిగి ఆ మిక్సీలో వేసి రసం తీయాలి. ఓకేనా,
ఆ ఫస్ట్ ట్రే ఖాళీ కాగానే మళ్ళీ గోధుమ దాంట్లో వేయాలి. ఒక సైకిల్ లాగా మీకు అవుతుంటుంది. గోధుమ పీకిన కొద్ది మళ్ళీ చల్లుతూ ఉండాలి. ఇదిగా గోధుమ గడ్డి మీరు పెంచుకోవాలి. బయట గోధుమ గడ్డి పౌడర్ దొరుకుతాయి షాప్లలో, పొడి వాడదు. చాలామంది గోధుమ గడ్డి పొడి దొరుకుతుందా మీరు మళ్ళీ పూజ చేస్తుంటారు. పొడి వాడదు. మీరు గోధుమ గడ్డి పెంచుకోవాలి. బయట కూడా మీకు గోధుమ గడ్డి రసం 5 షాప్లో దొరుకుతుంది. కానీ ఇదంటే దాంట్లో కెమికల్ కలుస్తాయి కంపల్సరీ. దానికి ఎక్స్పైరీ 2 years పెడతారు. జనరల్గా మనం తయారు చేసుకుని గోధుమ గడ్డి రసం గ్లాసులో పెట్టారు 3-4 రోజులుగా అది వస్తుంది కదా. అలాంటి వాళ్ళు 2 సంవత్సరాల్లో ఎక్స్పైరీ డేట్ పెడతారు. సో అట్లా కాకుండా మీరు పెంచుకోండి గోధుమ గడ్డి. ఈ గోధుమ గడ్డి పెరిగి మీ చేతి రావడానికి 1-10 రోజులు పడుతుంది కదా. ఈలోగా ఏం చేయాలంటే ఒక గరిక ఉంటుంది కదా, మన సంక్రాంతి రోజు గొప్పలో పిండి పొస గరిక పొస పెడతాం కదా, ఆ గరిక ఒక పిరికినంత తెచ్చుకోండి. దానికి సపరేట్ పెంచడం అవసరం, ఎక్కడ పడితే అక్కడ పొస ఉంటుంది కదా. పిరికినంత తెచ్చుకొని నీట్గా కడిగి మిక్సీలో వేసి రసం తీయాలి. ఓకే, ఇప్పుడు తిప్పతీగది రసము, తర్వాత కలబంద, తర్వాత గరిక రసం, ఈ 3 కలిపి తాగాలి. గోధుమ గడ్డి వచ్చిన తర్వాత ఆ గరికని బంద్ చేసి ఆ గరిక ప్లేస్లో గోధుమ గడ్డి రసం యాడ్ చేసుకోండి. అర్థమైంది సార్ ఇది? ఏ టైంలో అబ్బా ఇక్కడ చెప్పారు కదా, ఏ టైంలో వాడాలి. ఎన్ని గంటలకి? 11 గంటలు. టిఫిన్ నార్మల్గా టిఫిన్ అని చెప్తా, ఫుడ్ విషయం చెప్తాను లాస్ట్. ఓకేనా, మీకు టైము డైట్ అవన్నీ మీకు డైట్ విషయం చెప్తాను. నేను ఫస్ట్ మందుల విషయం చెప్తున్నాను. ఓకేనా, ఇది 11 గంటలకు ఆ టైం వచ్చిందంటే అది తయారు చేసుకోవాలి. ఆ టైంలో ఏముందో అది తయారు చేసుకోవాలి. నెక్స్ట్ 11:30కి 25 సీసం ఆకు. సీసం చెట్టు చూసినా సార్, ఇది సీసం చెట్టు ఎక్కడైనా కనబడదు మీకు? ఈ చెట్టు కనపడలేదా? రోడ్ల మీద ఎక్కడ చూసేది కనపడుతుంది. ఈ తెలంగాణ రోడ్ల మీద మొత్తం ఇవ్వబెట్టి చెట్టు మీకు ఇంకా గుర్తుపడ్డా. ఎదురుగా టెంట్ వేసింది కదా, టెంట్ ఎదురుగా 2 పెద్ద చెట్లు ఉన్నాయి ఆ కుర్చీల కాడ, అవి సీసం చెట్టు. ఇప్పుడు ఏంటంటే ఆ భక్త రాలిపో వచ్చి ఇంక వచ్చే టైం ఇది. మీరు ఇంకా గుర్తుపట్టాలంటే దీని కాయల్ని ఇలా చిక్కుడు కాయలాగా గుర్తులాగా వస్తుంది. ఓకేనా, మీరు నెట్లో సీసం అని కొట్టగానే మీకు వస్తుంది ఇది చెట్టు. ఇక్కడ గుర్తుపెట్టుకుంటే ఎవరైనా ఇప్పుడు చెట్లు ఇస్తాము, అవి మళ్ళీ అక్కడ మీద బిల్లగా నీరు ఎట్లుంటుందో, సీసం ఎట్లుంటుందో అని మీకు ఈ కట్ట ఇస్తాం కదా, ఈ పేరు అలా ఆ పేరు ఇది అని మీకు డౌట్ ఉంటే ఇంకా ఏదైతే పేరు చెప్పినా అది ఎట్లా కొట్టండి ఆ బొమ్మ మీకు కనబడుతుంది. ఈ చెట్టు మీకు ఐడెంటిఫై చేసుకోవచ్చు మీరు కదా. ఇది సీసం చెట్టు. ఇది ఒక 25 సీసం ఆకులు తీసుకోవాలి. ఓకేనా, అదేవిధంగా 4 రావి చెట్టు ఆకు. ఈ రావి చెట్టు మనకు అందరూ తెలుసు, 7 గంటల కషాయం తీసుకుని తాగుతాం కదా, అదే ఆకులు కొన్ని తీసుకోవాలి. ఇది 4 ఆకులు తీసుకోవాలి. అదేవిధంగా 4 వెల్లుల్లి రెబ్బలు. వెల్లుల్లి అంటే ఎల్లిపాయలు కదా, అల్లం పేస్ట్ వేసుకుంటాం కదా. ఎల్లి గడ్డలు ఎల్లిపాయలు చాలా పాయలు కదా, ఒక 10-15 దాకా ఉంటాయి. అలా ఏంటంటే ఆ గడ్డలో 4 పాయలే తీసుకోవాలి. కానీ 4 గడ్డలు వేయద్దు, ఎందుకంటే ఒక్క పాయ మంట పడతారు. గడ్డలు వేసిన మంటలు ఇదైతే. కానీ జాగ్రత్త 4 పాయలు మాత్రమే తీసుకోవాలి. ఓకేనా, అదేవిధంగా 2 అయ్యా పొట్టు తీసేయండి. ఓకేనా, తీసేస్తే బెటర్ కదా, కడుపులోకి పోయింది కదా. ఓకే, అదేవిధంగా 2 చెంచాల తుంగగడ్డల పొడి. మీకు ఇక్కడ ఉల్లగడ్డ తెలిసి ఉంటాయి తుంగగడ్డలు. ఇది తుంగగడ్డల పొడి దొరుకుతుంది మీకు ఇక్కడ. 2 చెంచాల పొడి. తుంగలు అంటే మీకు విలేజ్ వాళ్ళు తెలిసే ఉంటాయి, చెర్ల తుంగగడ్డలు నల్ల మలుస్తుంటారు, ఉడకబెట్టుకుని తింటారు ఊళ్ళలో. తుంగగడ్డలు అంటే కింద ఉంటుంది ఇలా. పొలాలలో కూడా మొలుస్తాయి, ఈ చెరువులకి ఎక్కువ మొలుస్తాయి తుంగగడ్డలు. ఓకేనా, ఇది తుంగ మీరు అక్కడికి వెళ్ళాల్సిన పని ఏం లేదు, ఇక్కడ మీకు రెడీమేడ్ కూడా దొరుకుతుంది తుంగగడ్డల పొడి. ఓకే, అదేవిధంగా 5 నల్ల మిరియాలు. మిరియాలు అంటే మనకు తెలుసు, కిరాణా షాపులో మీకు దొరుకుతాయి. అదేవిధంగా 5 గణపత్రి ఆకులు. గణపత్రి, ఇది గణపత్రి చెట్టు చూసిల్లా సార్? ఇదే చెప్తారు, గణపత్రి లేదా సబ్జా లేదా రుద్రజడ. ఇంకా దీన్ని ఇంకా మీరు గుర్తుపట్టాలంటే దీన్ని ఇట్లా అనగానే దీంట్లో గింజలు వస్తాయి, నల్లగా ఉండే గింజలు. నీళ్ళు ఏంటంటే తెల్లగా అవుతాయి. ఎండాకాలం వేడి చేసిందని శనగతలు వేస్తారు. ఓకే, మామూలు నానబెట్టుకుని తింటారు వేడి తీసేయడానికి గింజల్ని, సబ్జా గింజలు అంటారు.
రోడ్ల పట్టు కూడా మొలుస్తాయి ఓకేనా. ఈ సబ్జా అంటాము ఇది, లేదా గరపత్రి అంటాము. ఓకే, దీన్ని ఏం చేయాలంటే దీని ఆకులు కాదంటే మీకు గుర్తుపట్టడం కోసం గింజలు ఇదని చెప్పారు. మనకు కావాల్సింది అంటే ఆకులు ఓకేనా. ఒక 5 సబ్జా ఆకులు తీసుకోవాలి. తీసుకొని వీటన్నింటిని కలిపి నూరాలి. ఏం చేసేది చెప్పండి సార్? సీసమాకులు, రావి చెట్టు ఆకులు, తర్వాత వెల్లుల్లి, తుంగగడ్డల పొడి, నల్ల మిరియాలు, గణపతి, సబ్జా ఆకులు, ఇవన్నీ మెత్తగా నూరి పేషెంట్కి ఇష్టమైన ఏదైనా పండ్ల రసంలో కలిపి తాగించాలి. ఫ్రూట్ జ్యూస్లో కలిపి తాగించాలి. ఫ్రూట్ జ్యూస్ అంటే మీరు తయారు చేసి ఇవ్వాలి. ఈ పల్పి ఆరెంజ్, మాజానో తీసుకెళ్ళి తాగించగలరు. అవన్నీ కెమికల్స్ అవన్నీ ఓకేనా. మీరు తయారు చేసి ఇవ్వండి. అది కూడా మళ్ళీ బయట తీసుకెళ్ళి ఐస్ కలుపుతాడు, పాలు కలుపుతాడు, రకరకాలు చేస్తాడు. అది కాకుండా మీరు ఏదో ఒక మిక్స్ చేసి రసం చేయండి, అదో కలిపి పేషెంట్కి తాగించండి. నిమ్మరసంలో కలుపుతాం కలుపుకోవచ్చు కానీ అంత పుల్ల తాగాలి ఓకేనా. సంతాలు కలుపుకోవచ్చు మీరు ఓకేనా. తర్వాత గ్రేప్ జ్యూస్ కావచ్చు, ఏదైనా ఇవ్వచ్చు ఓకేనా. ఉడుపు ఉన్నా కూడా తాగించవచ్చు అదే ఓకేనా, తాగించవచ్చు. ఓకే, ఇది ఏంటంటే సార్ తాగేది 11:30. ఓకే రైట్. నెక్స్ట్ పేపర్ తిప్పండి. 1 o'clock. మధ్యాహ్నం 1 గంటకి నేచురల్ కీమా పొడి తీసుకోవాలి. 2 చెంచాల పొడి, 2 చెంచాల తేనె, 60 ml వాటర్ కలిపి తాగాలి. ఇది ఎప్పుడు చెప్పుకున్నట్టున్నాం కదా మనం కదా. ఫస్ట్ ఉదయం అంటే ఉదయం తాగాలి, మళ్ళీ మధ్యాహ్నం అంటే 2 సార్లు రిపీట్ అయింది, గుర్తుపెట్టుకోండి. తర్వాత 5 గంటలకి తయారు చేసి అది అందరూ అది లేదు సార్, తయారు చేసి లేదు, మీరు తయారు చేసుకోండి. మన దగ్గర లేదు, అక్కడ స్టాల్లో లేదు, మన గోశాలలో లేదు ఓకేనా. ఎందుకంటే ఈ ఆకులు తీసుకురావడానికే చాలా కష్టం అవుతుంది ఓకే. సో అవన్నీ ఇప్పుడు చేయాలంటే పుదుదానికి ఒక 50 మంది వచ్చారు. ఇప్పుడు 50 మంది తయారు చేయాలంటే ఒక దాదాపు ఒక ఎన్ని పావు అయితే కానీ ఇంకా అంత పొడి రాదు. అంటే అది ఇంత తీసుకొచ్చినా పొడికి ఇంత అవుతాయి కదా అట్లా. సో అంతమంది అంటే తయారు చేయడానికి వీలైతే. సో మీరు ఏం చేయాలంటే తులసి చెట్లు ఎక్కడ లేకుంటే నర్సరీలో పెద్ద పెద్ద చెట్లు కూడా ఉంటాయి, వెళ్ళేసి ఒక 2 కూడా తెచ్చుకొని మీరు తయారు చేసుకోవచ్చు సార్ ఒకవేళ. అంటే కొంచెం టైం పడుతుంది కావచ్చు, నో ప్రాబ్లం. మీకు దాన్ని కంటిన్యూ చేసుకుంటాము, వచ్చిన తర్వాత యాడ్ చేసుకోవచ్చు అట్లా ఓకేనా. అయ్యా 1 గంటల కీమో పొడి పొద్దున చెప్పుకున్నాం కదా. 3 తులసి, బిల్లగన్నేరు, పసుపు 3 కలిపితే కీమో పొడి అనుకున్నాం కదా. పొద్దున తాగాలని చెప్పినాం. తర్వాత మధ్యాహ్నం కూడా తాగాలి. ఒక్కసారి తయారు చేసుకుంటే మీరు 3-4 నెలలు కూడా వాడుకోవచ్చు పొడి ఓకే. అదేవిధంగా సాయంత్రం 5 గంటలకు అయ్యా సమాజసేవ చేద్దాం కొంచెం ఉందండి, నోరు పోయి. ఈ కషాయాలు తాగాలి. పారిజాతము, రావి, జాము పొద్దున చెప్పుకున్నాం. ఎన్ని గంటలకి? 7 గంటలకి కదా. తర్వాత మళ్ళీ సాయంత్రం తాగాలి. అంటే గుర్తుపెట్టి అంటే పొద్దున సాయంత్రం. పొద్దున రావి తాగితే సాయంత్రం రావి, జామ తాగితే జామ, పారిజాతం తాగితే పారిజాతం. అది ఏ పూట ఆ పూట తయారు చేసుకోండి. ఎంత 2 పూటలు కానీ 1 పూట తయారు చేసుకుంటే అట్లా కాదు, ఏ పూట ఆ పూట తయారు చేయాలి ఓకేనా. రైట్. నెక్స్ట్ 7:30కి మునగాకు పొడి తీసుకోండి. తర్వాత 13వ పాయింట్ ఏంటంటే అగ్నిహోత్రం, ప్రాణాయామం. మనం అగ్నిహోత్రం సాయంత్రం చేయాలనుకున్నాం కదా, చేయండి. ప్రాణాయామం పొద్దున చేసినట్టు ప్రాణాయామం ధ్యానం మళ్ళీ సాయంత్రం చేయండి ఓకేనా. తర్వాత 7:30కి మునగాకు పొడి తీసుకోవాలి. పొద్దున 8 గంటలకు తీసుకుంటాము, అర చెంచా పొడి. మళ్ళీ సాయంత్రం అంటే 2 సార్లు రిపీట్ అవుతుంది. తర్వాత 8 గంటలకు 75 ml గోమూత్రంలో 5 గ్రాముల పసుపు వేసి మరిగించి వడపోసుకొని తాగాలి. అది మనం పొద్దున కూడా తాగాలనుకున్నాము. పొద్దున తాగాలి, మళ్ళీ సాయంత్రం. అందులో కొంచెం తాగాలనుకున్నాం కదా, తక్కువ తాగాలనుకున్నాము. ఎవరు? గర్భసంచి క్యాన్సర్ వాళ్ళు, వేడి ఎక్కువ ఉన్న వాళ్ళు, పైల్స్ రిలేటెడ్ క్యాన్సర్ వీళ్ళు ఉన్న వాళ్ళు ఏంటంటే సగం తీసుకోవాలనుకున్నాం ఓకేనా. అదే నెక్స్ట్ 8:30కి 10 కృష్ణ తులసి ఆకులు, 3 బిల్లగన్నేరు ఆకులు, 4 చెంచాల తేనె కలిపి నూరి నాకించాలి. ఇది పొద్దున కూడా చేసాం అదేవిధంగా. మళ్ళీ సాయంత్రం అంటే ఇక్కడ గుర్తుపెట్టుకుని అన్ని కూడా రిపీట్ అవుతున్నాయి. అంటే ఇదే షెడ్యూల్ మళ్ళీ పొద్దున సాయంత్రం అంటే 2 పొద్దున అంటారు ఓకేనా. అదేవిధంగా 9 గంటలకు మళ్ళీ కీమో పొడి తీసుకోవాలి. కీమో ఎన్నిసార్లు వచ్చింది సార్? 3 సార్లు వచ్చింది కీమో, మిగతా అంటే 2 సార్లు వచ్చింది ఓకే.
ఆ 2 సార్లు వచ్చిన దాంట్లో ఒక 2 పాయింట్లు మీకు రిపీట్ కావాలి, గుర్తుపట్టిల్లా అది. తిప్పదిగేది ఒకటి, సీసమాకుంది ఒకటి, ఇది సాయంత్రం రిపీట్ కావాలి. మీరు వీటి మధ్యలో ఏదైనా ఒక టైంలో మీరు తీసుకోవచ్చు, ఓకేనా. ఇది మన షెడ్యూల్. ఈ 17వ పాయింట్ వరకు ఏంటంటే ఏ క్యాన్సర్ ఉన్నా ఏ స్టేజ్లో ఉన్నా ఇది మనం ఒక 4-5 నెలలు కంటిన్యూ చేస్తాము. ఇదే షెడ్యూల్ అనమాట. నేను ఇంకోసారి ఈ చెట్టు మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఓకే, మనం ఫస్ట్ ఏమనుకుంటాము, తులసి చెట్టు మనకు అందరూ తెలుసు కదా, కృష్ణ తులసి. మళ్ళీ ఒకసారి అంటే మీరు పేరు రాసుకోండి, అదే పేరు మీరు నెట్లో కొట్టే మీకు వస్తుంది, ఓకేనా. ఒకళ్ళ మీద అందరూ తెలిసే చెట్టు ఇది, తులసి చెట్టు, కృష్ణ తులసి. ఓకే, తర్వాత పింక్ రంగు పూర్ణ బిల్లగన్నేరు చెట్టు. ఓకే, తర్వాత ఇది తిప్పతీగ కాడ. తర్వాత ఇది సబ్జా చెట్టు లేదా గణపతి. తర్వాత ఇది సీసం చెట్టు. ఇది రావి చెట్టు. తర్వాత పారిజాతం. ఓకే, తర్వాత జామ. మెయిన్గా ఈ చెట్లు ఇవి ఎక్కడ దొరుకుతాయి? అడవులలో దొరుకుతాయా మనకు? ఇక్కడ మన ఇంటి చెట్లు వాళ్ళే దొరుకుతాయి. అంటే ఈ చెట్లు మనకు అవసరం అంటే మనకు తెలియదు. మీరు ఒక్కసారి తిరగండి. ఫస్ట్లో మీరు ఇక్కడ క్లాస్ స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే ఈ చెట్టు ఎక్కడ దొరకాలి, ఎంత దూరం తిరగాలి అని అనుకున్నాం. సిటీలో చూస్తే గలీలో దొరికినాయి ఇవన్నీ. ఈ 4 సంవత్సరాల ట్రీట్మెంట్ ఇక్కడ ఇస్తున్నాము. ఇప్పటి వరకు హన్మకొండ సిటీ దాటిపోయింది. ఒక్కసారి పోయినాం లాస్ట్ సమ్మర్. ఏంటంటే ఈ రావి చెట్టు దొరకలేదు. రావి చెట్టు ధర్మసారాన్ని ఇక్కడ 40 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడ పోయి రావి చెట్టు కోసం అన్ని సిటీలో దొరికింది. అంటే తర్వాత అన్ని పల్లెటూరులో దొరికితే లేదు. మీరు వెళ్ళిన తర్వాత మీ ఊళ్ళలో సిటీ కానివ్వండి, గల్లీలో తిరిగి వచ్చి ఉంటాయి. ఓకే, ఏదైనా చెట్టు మీకు దొరకలేదు అనుకోండి, అదే పేరు వాళ్ళు నర్సరీలో అడగండి, వాళ్ళు చెట్లు తెప్పిస్తారు, 2-3 తొట్టాలో పెట్టుకోండి. ఓకేనా, ఇవే మెయిన్ చెట్లు మనకు. ఓకే, ఇవి మీరు ఏంటంటే మీరు ఇంటికి వెళ్ళగానే మీకు కట్ట ఇస్తాము. మీ షాపుల కోసం మీరు గుర్తుపట్టాలి కదా, ఇంటికి వెళ్ళగానే ఇస్తాము. వెళ్ళిన తర్వాత ఆ చెట్టు ఎక్కడో ఒక్కసారి మీ కాలనీలో తిరగండి. ఒక 1 డే తిరిగి చూసుకుంటే సరిపోతుంది. లేసి ఎక్కడెక్కడో చూసుకొని రండి. ఉన్న చెట్లను పీక్కొని రావద్దు, వాళ్ళ తర్వాత 2 రోజులు వెళ్ళిపోతాయి. అది దానికి ఎందుకంటే కాంపిటీషన్ ఏమి ఉండదు. మామిడి చెట్టు ఉంది, మామిడి పండు తెల్లవారికి ఎవరైనా తెప్పుకోబోతాడు పోతాం మనం. కానీ ఆ చెట్టు కాంపిటీషన్ ఉండదు. ఏంటంటే ఆ టైం కాగానే ఆ చెట్టు దగ్గర పోయి మంచి దండం పెట్టుకోండి, నాకు ఎన్ని ఆకులు అవసరమో అన్ని ఆకులు తెప్పుకోండి. మళ్ళీ తెల్లారి మళ్ళీ కొన్ని ఆకులు ఇచ్చుకోండి. అట్లా ఎప్పుడు అప్పుడు ఫ్రెష్గా ఇచ్చుకోండి. ఇంకా దూరం ఉంది అనుకుంటే ఒక 2 రోజులు సరిపడి తెచ్చుకోండి, ఓకేనా. అట్లా మీరు ఈ చెట్లు తెచ్చుకొని ఇది రెగ్యులర్గా వాడుకోవాలి. ఓకే, ఈ 17వ పాయింట్ వరకు ఏదైతే చెప్పామో ఏ క్యాన్సర్ ఉన్నా ఏ స్టేజ్ ఉన్నా ఇది ఇక్కడ వరకు రెగ్యులర్గా ఏ టైంలో ఏది రాసిందో అది కంటిన్యూ చేస్తూ ఉండాలి. ఇక 18th పాయింట్ నుండి ఏదైతే ఉందో చెప్పే పాయింట్లు